హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర రైస్ ఆమ్లెట్ అండి. ఇన్స్టెంట్గా పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా బాగుంటుందండి. అది తయారు చేసే విధానం: కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని మిక్సీలో ఒక బాండీ తీసుకొని, బాండీలో నూనె వేసుకొని కొంచెం బాండీలో నూనె పోసుకొని ఈ మసాలా దినుసులు జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి. కొంచెం అటు ఇటు తిప్పాలండి. నేను అంతే చెబుతా. కొంచెం ఉల్లిపాయ మసాలా వేసుకోవాలండి. చిన్నుల్లిపాయ, అల్లం, చిన్నుల్లిపాయ మసాలా మళ్ళీ తిప్పుకోవాలండి. తర్వాత మన గ్రైండ్ పట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న బియ్యం పక్కన పెట్టుకున్నాం కదండి, రెండు గ్లాసులు వాటర్ కూడా పోయాలండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసాం కదా, 2 గ్లాసులు వాటర్ పోయాలి. 2 గ్లాసులు వాటర్ పోయాలండి. రెండు గ్లాసులు వాటర్ పోస్తే 1 గ్లాసు బియ్యం పోయాలండి. ఉప్పు తగినంత. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కొత్తిమీర రైస్, ఆమ్లెట్, పెరుగు చట్నీ చాలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ చాలా వెరీ నైస్గా ఉంటుందండి. మేము తిన్నామండి, తినే చెబుతున్నాం. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. కొత్తిమీర రైస్ ట్రై చేయండి. అందరూ ట్రై చేసి ఉంటారులేండి. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. కొత్తిమీర రైస్, ఆమ్లెట్, పెరుగు చట్నీ. చూసారండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.